వేములవాడ రాజన్న ఆలయం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు జరిగే జాతరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. 500 ప్రత్యేక బస్సులు, భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముస్తాబైంది. లక్షల్లో తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 4 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్లుగా వేములవాడ మున్సిపల్, ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతరలో పారిశుద్ధ్యం లోపించకుండా 600 మంది కార్మికులను శానిటేషన్ కోసం ఉపయోగిస్తున్నారు. భక్తుల కోసం ఆలయంలో 5 లక్షల లడ్డూలు, 15 క్వింటాళ్ల పులిహోర సిద్ధం చేస్తున్నారు. తాగునీరు, భక్తులకు వసతితో పాటు ఇతర జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఈ మహాశివరాత్రి సందర్భంగా సుమారు ఈ వేములవాడ క్షేత్రానికి 2 లక్షల వరకు భక్తులు వస్తారని చెప్పి అంచనా వేయడం జరిగింది. ఈ మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యం కొరకు ఇటు క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం, తర్వాత క్యూ లైన్స్లో మంచినీరు ఇవ్వడం, మజ్జిగ పాకెట్స్ ఇవ్వడం, తర్వాత భక్తులు ఉండడానికి మనకు ఓపెన్ ప్లేస్లో ఈ చలువ పందిళ్ళు కూడా నీడకు భక్తుల సౌకర్యం కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు భద్రతా పరంగా ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టామన్నారు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. 1700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 3 డీఎస్పీలు, 21 మంది సీఐలు, 100 మంది ఎస్ఐలు, 231 ఏఎస్ఐలతో పాటు నిరంతరం సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తామన్నారు. వేములవాడ పట్టణంలో ప్రత్యేక పోలీసులతో పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. వేరియస్ సెక్టర్స్ గా డివైడ్ చేశాము. ఎంటైర్ బందోబస్తు ఆల్మోస్ట్ 1700 పోలీస్ పర్సనల్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆటో స్టాండ్, డెసిగ్నేటెడ్ ఆటో స్టాండ్, డెసిగ్నేటెడ్ బస్ స్టాండ్, ఫ్రీ బస్ ఫెసిలిటీ ఇదన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ టెంపుల్లో అరౌండ్ 150 సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. కొత్తగా కూడా 127 సీసీటీవీ కెమెరాస్ పెట్టడం జరిగింది. దాంట్లో మనము క్యూ లైన్స్ అండ్ ఎనీ అదర్ క్రైమ్ ఆ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మనము 24 అవర్స్ మానిటర్ చేస్తున్నాము. ప్రజలు కూడా మనతోని కోఆపరేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. జాతరలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2000 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దేవాలయ ఆవరణలోని గుడి చెరువులో దాదాపు 35 ఎకరాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తులు జాగరణ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా 3వ తేదీన భజనలు, ఒగ్గుడోలు, కూచిపూడి, భరతనాట్యం, లాస్యం, ఒడిస్సీ, శివతాండవం లాంటివి ప్రదర్శిస్తారు. 4వ జాగరణ సందర్భంగా శివుడికి సంబంధించిన అంశాలు, పాటలు, నృత్యాలు, కీర్తనలు ఉంటాయన్నారు. ఈసారి కూడా శివరాత్రి సందర్భంగా మార్చి 3 అలాగే మార్చి 4వ తారీఖు 2 రోజుల్లో ఒక కంప్లీట్ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించడానికి కావాల్సిన సన్నాహక చర్యలన్నీ కూడా సక్రమంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో జాతీయ స్థాయి కళాకారులు, అలాగే రాష్ట్ర స్థాయి కళాకారులు, అలాగే స్థానిక జానపద గ్రామీణ కళాకారులకు సంబంధించిన కళారూపాలన్నింటినీ ప్రదర్శించే విధంగా శివుడు అనే కాన్సెప్ట్ మీద ఈ 2 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలని అత్యంత వైభవంగా రూపొందించే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. మహాశివరాత్రి కోసం వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్ రీజియన్ల నుంచి 500 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. సికింద్రాబాద్ బస్టాండ్ నుంచి ప్రతి 10 నిమిషాలకో బస్సును అందుబాటులో ఉంచుతామన్నారు. వరంగల్ నుంచి కూడా ప్రతి 10 నిమిషాలకో బస్, కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట, బోధన్, కామారెడ్డి బస్టాండ్ల నుంచి ప్రతి 5 నిమిషాలకో బస్ తిప్పుతామన్నారు ఆర్టీసీ అధికారులు. దీంతో పాటు వేములవాడ బస్టాండ్ నుంచి గుడి వరకు మినీ బస్సులు నడిపించేందుకు ఏర్పాట్లు చేశారు.